టీడీపీపై ఫుల్ ఫైర్ అయ్యారు గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గంలో కాపు నేతలు. గుంటూరు పార్లమెంట్ పరిధిలో 7 నియోజకవర్గాల్లో కాపు సామాజిక వర్గానికి ఒక్క సీటు కేటాయించకపోవడంపై వారు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కాపు అభ్యర్థుల్ని ఇండిపెండెంట్ గా బరిలో నిలిపి గెలిపిస్తామని వారు హెచ్చరించారు. గుంటూరు పార్లమెంట్లో 2,70,000 ఓట్లు ఉన్న కాపులకు సీటు కేటాయించలేదని, టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి కాపులకు అన్యాయం చేసిందని వారు మండిపడ్డారు. దీనిపై కాపు కులస్తులంతా మనోవేదన పడుతున్నారని వారు ఆందోళన వ్యక్తం చేశారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో కాపులను ఇండిపెండెంట్ గా పోటీ చేయించి గెలిపించి తమ సత్తా చూపిస్తామన్నారు. 2 రోజుల్లో కాపులకు గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో సీటు కేటాయించారంటూ డిమాండ్ చేశారు. అంటే ఇదే నియోజకవర్గంలో 7 సీట్లుంటే 2 సీట్లు ఎస్సీ రిజర్వేషన్గా పోగా, 4 సీట్లు ఒక సామాజిక వర్గానికి పోగా, సత్యమ్మ 2 సీట్లలో ఒక బీసీ, ఒక మైనారిటీ. అంటే కాపులు లేరా? మరి ఒకే సామాజిక వర్గానికి 4 సీట్లు ఎందుకని ఇవ్వాలి? మీకు ఎందుకు ఇవ్వాలి? ఇక్కడ అత్యధికంగా మేము 25 నుంచి 27% మేము ఉన్నాం. అంటే కాపు టికెట్లు అక్కర్లేదా? కాపులకు ప్రాతినిధ్యం వద్దనుకుంటున్నారా? కాపులకు ఏదన్నా కావాలన్నా కానీ ఎవరి దగ్గరికి వెళ్ళి మేము దేహి అని అడుక్కోవాలి? మాకు ఖచ్చితంగా ప్రాధాన్యత కావాల్సిందే. మాకు ఒక్క టికెట్ అన్నా ఇవ్వకపోతే ఈ 2 నియోజకవర్గాల్లో ఈస్ట్ ఆర్ వెస్ట్లో కాపు జేఏసీ తరఫున కానీ కాపు సంఘాల నుంచి కానీ ఒక్కొక్క అభ్యర్థిని ఇండిపెండెంట్గా కూడా నిలబెట్టాలని ఒక ఆలోచనలో ఉన్నాం.